వాక్యంలోనికి వెళ్దాం. అయితే వెళ్ళకముందు అందరూ ఒక 1 minute విల్ జస్ట్ స్పెండ్ టైమ్ అండ్ ప్రేయర్. ఒక 2 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేద్దాం. ఓకే, అందరూ కళ్ళు మూసుకొని మీ నోరు తెరచి, ఎవరు మీ ప్రార్థన వినాలనుకోరు దయచేసి, దేవుడు మాత్రం వింటాడు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. స్తోత్రం స్తోత్రం తండ్రి. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి, లాస్ట్లో నేను చేస్తాను. విల్ గో ఇన్ టు ద వర్డ్. అందరూ నోరు తెరిచి స్తోత్రం తండ్రి. ప్రభా మా దేవా, ఈ సమయంలో ప్రభా మేము నీ మాటలు వినాలని తండ్రి ప్రభా నీ సన్నిధిలో కూర్చున్నాం. ఇంకా ఏ ఉద్దేశము లేదు ప్రభా, మరి ఏ ఉద్దేశము మాలో లేదు తండ్రి. ప్రభా ఈ సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడండి తండ్రి. ప్రభా నన్ను మీ చేతులకు అప్పగించుచున్నాను తండ్రి, మీరు వాడుకోమని తండ్రి. నీ మాటలు ప్రభా, నీ నోరు బాగుగా తెరము, నేను నింపుతానన్నావు ప్రభా. మీరే నింపి తండ్రి ప్రభా, నీ సంగమునకు ప్రభా ఏ మాటలు కావాలో మీరే దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎంతమందికి దేవుడు నాతో మాట్లాడాలి ఇవాళ అని ఉందా? సీరియస్లీయా? అందరూ చెప్దాం, దేవా దేవా నాతో మాట్లాడు. అంటే నేనేదో నించొని చెప్తున్నా కాబట్టి ఇవి నా మాటలు అని తీసుకోవద్దు దయచేసి ఎవరైనా. అది అపవాది చేస్తున్న పెద్ద మోసం. ఏమవుతుందంటే, ఈ లోకానికంట, ఈ లోకం యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మట్లేదు? ఏదన్నా రీజన్ చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఈ లోకము యేసుక్రీస్తు వారిని ఎందుకు అంగీకరించట్లేదంటే ఏం చెప్తాం మనం? ఏం చెప్తాం చెప్పండి? వై దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ జీసస్ టు దిస్ వరల్డ్? ఈ లోకానికి యేసుక్రీస్తు వారితో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి, ఏం కాదు. నాకు కూడా కరెక్ట్గా తెలియదు, మీరు చెప్తే విందామని చూస్తున్నాను. ఆయన దేవుడు కాదు అంటున్నారు. ఇంకా విశ్వసించలేరు. ఓకే, ఎందుకు విశ్వసించలేకపోతున్నారు? ఆయన మాటలు వారికి నచ్చవు కాబట్టి. ఆయన మాటలు నచ్చట్లేదు. ఓకే, ఇంకా సరే, అది మైక్లో నేను చెప్పను. లోకానికి, లేకపోతే సరే నాకు తెలిసిన రీజన్ ఏంటి, ఈ లోకానికి ఇప్పుడే ఒక మనిషి ఆ డోర్లోంచి వాక్ చేసుకుంటూ లోపలికి వచ్చి, ఆ మనిషి ఒంటి నిండా వడ్రంగి పనికి సంబంధించిన దుమ్ము అట్లా ఉందనుకోండి, ఈజ్ లుకింగ్ వెరీ బ్యాడ్. అంటే అంత డిజైరబుల్గా, లేకపోతే చూడగానే అబ్బా ఎలా ఉన్నాడు, ఇలా మంచిగా ఉన్నాడు అని అంటే కళ్ళు తిప్పే అంత సౌందర్యము లేదనుకోండి, చిన్నగా
లేకపోతే ఈ లోక ఆ, ఏమంటారు, ఈ లోకానికి సంబంధించిన స్టాండర్డ్స్లో లేకుండా ఉన్నారనుకోండి, మనం ఎవరైనా పట్టించుకుంటామంటే ఎవరో కొత్త వ్యక్తి వచ్చాడని చూస్తాం, కానీ విల్ వి గివ్ ఎనీ వాల్యూ టు దట్ పర్సన్? మనం ఏమన్నా ఆ విలువ ఆ పర్సన్కి ఇస్తామా? నిజం చెప్పండి. దేవుని సన్నిధిలో, థ్యాంక్స్ అన్న, దేవుని సన్నిధిలో ఉన్నాం మనం కదా, ఇస్తామా మనం? ఇవ్వం కదా. పరిసయ్యులకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? ఏంటంట, వాళ్ళు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించలేకపోయారంటే, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంట? మాకు రాజు కావాలని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఏంటి, వడ్రంగి కుమారుడు వచ్చి నేనే మెస్సయ్య అని అంటాడు ఏంటి? నిన్నటిదాకా నాతో పాటే తిరిగాడు కదా, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు నాతోనే ఉన్నారు కదా, యోసేపు నాకు తెలుసు కదా, మేరీ గురించి కూడా నాకు తెలుసు కదా. రాజు లేకపోతే నన్ను రక్షించాలనుకున్న వ్యక్తి ఇలా ఉండకూడదు అని పరిసయ్యులు కానీ లోకం కానీ ఎక్స్పెక్ట్ చేస్తుందంట కదా. మనం కూడా ఏం చేస్తాం? నిజంగా మనం దేవుణ్ణి అంటే యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామని చెప్పుకుంటాం, కానీ మన కళ్ళల్లో ఎవరైనా అలాంటి వ్యక్తి కనబడితే, నిజంగానే ఇఫ్ జీసస్ 2000 సంవత్సరం కంటే ముందు రాకుండా ఈ రోజుల్లో కనుక మన మధ్యలో కనుక అలాంటి ఒక సెటప్లో లేకపోతే ఒక వడ్రంగి కుమారుడిలాగా మన మధ్యలో ఉంటే మనం నమ్మగలుగుతామా? నమ్మలేం కదా. ఎందుకంటే దేవుడు అంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మన హృదయంలో ఉంటాయి. దేవుడు అంటే ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి. దేవుడు కాబట్టి ఇలానే రావాలి. దేవుడు కాబట్టి నా జీవితంలో కార్యం ఇది ఇలానే జరగాలి అని మనము అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? లూకాసు వార్త 17వ అధ్యాయం తీసుకుందాం, లేకపోతే ఒక్క నిమిషం, 7వ అధ్యాయము 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పాన్ని ఏం చేశారంట పరిసయ్యులు? నిరాకరించిరి. కావాలంటే రాసుకోండి, ఎవరైనా దయచేసి నన్ను చూడండి. మీరు తర్వాత బైబిల్ ఆ వర్డ్ అక్కడే ఉంటుంది, తర్వాత అయినా చూడొచ్చు. ఎలాగ ప్రొజెక్టర్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి తను చదువుతుంది, నేను చెప్తాను కావాలంటే. ఓకే, అంతకంటే ముందు మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసుకుందాం. మొదటి వచనం చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? భక్తుడు ఏం సెలవిస్తున్నాడు ఇక్కడ? మేము ఏంటంట? అందరు చెప్దామా? ఏంటంట? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? యెషయా గారు ఒక క్వశ్చన్ వేస్తున్నారు. ఏంటి? మేము కొంత సమాచారం తెలియజేశాం. ఏంటంట ఆ సమాచారము? ఏంటంట? మనం పైన చదివితే కూడా ఉంటుంది. ఇంకా కొంచెం ముందు యెషయా గ్రంథంలోనే మనం ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు ఈలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని. ఏంటంట? మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. నా దేవుని కూడా విసిగిస్తారా? ఏమని విసిగిస్తున్నారంట వీళ్ళు? ఏమని విసిగిస్తున్నారంట? చదవండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. దేవుడిని ఒక సూచన అడగండి, లేకపోతే దేవుడు మీకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని రక్షించాలని కోరుకుంటున్నారు.
కాబట్టి మీరు ఒక సూచన అడగండి అంటే, ఆహా నేను దేవుణ్ణి నేను శోధించను యెహోవాను అని ఎంత రిలీజియస్ అయిపోయారు చూసారా, ఎంత రిలీజియస్ అయిపోయారు చూసారా. అదే మాట యెషయా గారు 53వ అధ్యాయంలో సెలవిస్తున్నారు. ఏంటి? హూ హ్యాస్ బిలీవ్డ్ అవర్ మెసేజ్, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. చదవండి. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన ఏంటంట, ఏమీ లేదంట. ఇక్కడ ఒక వ్యక్తి గురించి యెషయా గారు సెలవిస్తున్నారు. ఏంటి? ఆయనలో మనం డిజైర్ చేయగలిగిన ఆ క్వాలిటీ ఏది లేదంట. మన కళ్ళకి ఇది బాగుంది, లేకపోతే ఈయన బాగున్నాడు, లేకపోతే ఈ మనిషిలో ఈ క్వాలిటీ బాగుంది అని డిజైర్ చేయగలిగే ఏ క్వాలిటీ మనుషులకి కనబడట్లేదంట కదా. మనం కూడా ఏం చేస్తాం, చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం, దేవుడు నా జీవితంలో ఇలానే కార్యం చేయాలి, లేకపోతే దేవుడు అంటే ఇలానే ఉండాలి. యేసుక్రీస్తు వారిని ఒక రాజుగా పరిచయులు ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశారో మనం కూడా యేసుక్రీస్తు వారిని నార్మల్గా యాక్సెప్ట్ చేయొచ్చేమో, కానీ మనం మాత్రం మన జీవితంలో దేవుడు కార్యాలు ఇలానే జరగాలి, టైంకి నేను అనుకున్న టైంకి అన్నీ జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తామా లేదా? చేస్తాం కదా. చాలాసార్లు ఏమవుతాం, ఇది జరగలేదనే నిరాశలో మనము బ్రతికేస్తుంటాం కదా. ఆ దేవుడు చేయడేమోలే. ఏమవుతుంది? వెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ కదా. మళ్ళీ లూకాసు వార్తకి వెళ్దాం ఒకసారి. 7వ అధ్యాయం చదవండి, 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఏమవుతుందంట, ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్, మన ఆలోచనలు, లేకపోతే మన డిజైర్స్ దేవుని చిత్తానికి సరిపోయినట్టు ఉండవో, లేకపోతే దేవుని విధానాలకి సరిపోయినట్లు ఉండవో, మనం ఏం మిస్ అవుతామంట? దేవుని సంకల్పం. ఈ మాట వింటే మనకు భయం వేస్తుందా? దేవా, నిజంగా నేను నీ ప్రణాళికల్ని తెలుసుకుంటున్నానా? తెలుసుకోలేదనుకోండి, ఏమవుతుంది? దేవుడు నా కోసం చేసిన ప్రణాళికలు నేను మిస్ అయిపోతాను, లేకపోతే ఓవర్లుక్ చేస్తాను. ఇది కాదులే, వీడు మనోడే కదా. ఇంకా చదవండి. యేసుక్రీస్తు వారు ఈ జనరేషన్ని ఒక సామెత, లేకపోతే ఒక సినారియోలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదవండి. కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. ఎప్పుడైనా చదివారా ఈ వాక్యం? అర్థమైంది ఏమన్నా? ఏంటి పిల్లన గ్రోవులు ఊదటం ఏంటి? చదవండి. ప్రలాపించితిమి గాని మీరేడ్వరైతిరి అని ఈ జనరేషన్, లేకపోతే ఈ తరము ఎలా ఉందంట? మళ్ళీ చదవండి. అది సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. అందరూ నన్ను చూడండి దయచేసి. ఏంటంట? సంత వీధుల్లో కూర్చొని వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంట? మేము పిల్లన గ్రోవి ఊదాం, లేకపోతే వీ హ్యావ్ ప్లేడ్ ద పైప్ ఫర్ యూ. అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి. పైప్ అంటే దాన్ని ఏమంటారు? సన్నాయి అనుకోండి. సన్నాయి ఊదుతున్నారంట. ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాన్స్ వేయట్లేదంట. మేము ఊదాం కానీ మీరు డాన్స్ వేయట్లేదు. ఇంకా ప్రలాపించాం కానీ మీరు ఏడవలేదంట. పరిసయ్యులు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి శిష్యులు ఆ పొలంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వెన్నులు తుంచి తింటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏంటి మీరు ఎప్పుడు తింటానే ఉంటారా? ఉపవాసం చేయరా? అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమవుతుందా వాక్యం? నేను పిల్లన గ్రోవ్ ఊదితే నేనేమంటున్నా, మీరు ఎందుకు డాన్స్ వేయట్లేదు?
అంటే నేను పిల్లని గ్రోవి ఊదితే దాన్ని బట్టి మీరు డ్యాన్స్ చేయాలని నా ఎక్స్పెక్టేషన్ ఉంది. అర్థమవుతుందా? సో దేవుని విషయాల్లో కూడా మనం ఏం చేస్తామంటే మనకిష్టమైన మ్యూజిక్ మనం ప్లే చేసుకుంటాం, దాని తగ్గట్టు దేవుణ్ణి ఆడించాలనుకుంటాం. మనకిష్టమైన మనకు బాధ కలిగిన నాకు బాధ ఉంది కాబట్టి నేను బాధపడుతున్నాను, నువ్వు కూడా బాధపడు, నాకు బాధ ఉంది కాబట్టి నువ్వు కూడా బాధపడు అంటే దేవుడు అంటాడు రిజాయిస్ రిజాయిస్ అంటాడు కదా. సో ఎప్పుడైతే పరిసయ్యులు లాంటి స్వభావం, పరిసయ్యులకు ఉన్న ఒక స్వభావం ఏంటంటే దే హ్యావ్ ఎ ప్రీకన్సీవ్డ్ నోషన్ ఆఫ్ గాడ్. వాళ్ళకి దేవుడు ఇలానే ఉండాలి అనే ఒక విగ్రహం అందామా, వాళ్ళు తయారు చేసుకున్న విగ్రహం, లేకపోతే వాళ్ళు తయారు చేసుకున్న యేసుక్రీస్తు లాంటి విగ్రహము వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఏం మ్యాచ్ అవ్వట్లేదు. అయ్యో ఏంటి నా ఎక్స్పెక్టేషన్ ఏంటి, అసలు నేను చిన్నప్పటి నుంచి నేను చదువుకున్న విషయాలు ఏంటి, ఈయనేంటి ఇలా ఉన్నాడు, ఈయనొచ్చి మెస్సయ్య అంటాడేంటి, ఈయనొచ్చి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడేంటి, ఇది జరగకూడదు, ఇలాంటివి జరగకూడదు. మీరు మోషే విషయంలో గమనిస్తే మోషే ఎప్పుడైతే 100 మందికి ఒకరిని 1000 మందికి ఒకరిని పెడతాడు కదా, వాళ్ళందరినీ పిలిచి ఆ టెంట్లో ప్రార్థన చేస్తారన్నమాట. అప్పుడు కొంతమంది రారు, బయట ఉంటారు. ఎవరైతే టెంట్ లోపల ఉన్నారో వాళ్ళు ప్రాఫెసై చేస్తారు, దేవుని ఆత్మచేత నింపబడతారు. జాషువా ఉంటాడు. జాషువా ఎవరైతే రాలేదో వాళ్ళ దగ్గర ఉంటాడు. అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర మోషే ఉన్నాడు. ఎవరిదైతే రాలేదో వాళ్ళని గమనిస్తూ జాషువా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు ప్రాఫెసై చేయడం స్టార్ట్ చేశారో, ఎవరైతే రాలేదో, ఎన్నుకొనబడి ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా నింపబడ్డారు, వాళ్ళు కూడా ప్రాఫెసై చేయడం స్టార్ట్ చేశారు. యెహోషువ వచ్చి అయ్యో మోషే గారు మీ మాటకి వ్యతిరేకంగా జరుగుతుంది ఆపేయండి అంటాడు. అప్పుడు మోషే రెస్పాన్స్ ఏంటి, నీకేంటి బాధ, నీకేంటి బాధ, వాళ్ళు దేవుడికి వాళ్ళు ఎన్నుకొనబడ్డారు, వాళ్ళు ప్రాఫెసై చేయడం లేకపోతే వాళ్ళకి ఆత్మను ఇవ్వడం దేవుడికి ఇష్టమైంది, నీ బాధ ఏంటి, వై ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ సో మచ్, నన్ను అంటే నా బదులు నువ్వేదో పెద్ద వకాలతో పుచ్చుకుంటున్నావా, అది కాదు. దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరు కాదు, దేవుని ప్రణాళిక కంటే మనం గొప్ప వాళ్ళమా కాదు కదా. సో యెషయా గారు అదే మాట్లాడుతున్నారు, ఏంటంట మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మాడు, ఇలాంటి యేసుక్రీస్తుని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కానీ ఆయన ఏమంటాడు, దీనుడుగా మన మధ్యలోనికి ఆయన వచ్చాడంట. మళ్ళీ చదువుదాం ఒకసారి, అది యెషయా గ్రంథం 53వ అధ్యాయము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి సురూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా ఏమీ లేదంట, ఏమీ లేదు. మనం రక్షింపబడిన వారుగా దేవుడు మనల్ని మన పాపాలకు అడిగారని మనం విశ్వసిస్తాం, దేవుడు మనల్ని సంఘములో ఉంచాడని మనం విశ్వసిస్తాం. కానీ ఎప్పుడైతే మనకు ఆ ఫెమిలియారిటీ వస్తుందో, ఓకే దేవుడి వాక్యం నాకు తెలుసు, దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు తెలుసు, దేవుని వాక్యం ఏ విధంగా చెప్తారో తెలుసు, టంగ్స్ వచ్చు నాకు, ఇంకా కొన్ని వరాలు కూడా నాకు ఉన్నాయి. కాబట్టి ఏమొస్తుందంట, ఫెమిలియారిటీ వచ్చేస్తుంది కదా, ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏముంది వీళ్ళు మన ఇక్కడ నుంచి దేవుడి మాటలు వస్తున్నా కూడా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు అన్నా కూడా ఎప్పుడు చెప్పే మాటలే కదా ఇవి అని మనము త్రోసివేసే పరిస్థితుల్లోకి మనము వెళ్తాం. ఆ ఫెమిలియారిటీ మనకి ఏం చేస్తుందంటే అన్ఫ్రూట్ఫుల్ చేస్తుంది. ఏదైతే పరిస్థితులు ఏ విధంగా అయితే వాళ్ళ ఫెమిలియారిటీని బట్టి, లేకపోతే వాళ్ళు ప్రీకన్సీవ్డ్ వాళ్ళ ముందుగానే వాళ్ళకున్న ఆలోచనను బట్టి దేవుడు నా జీవితంలో ఇలానే చేయాలి, లేకపోతే ఇలానే జరగాలి, నా జీవితం ఇలానే ఉండాలి అని మనకేమన్నా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ప్రణాళికను మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఎవరికి సమీపముగా ఉన్నాడంట, విరిగి నలిగిన హృదయం గల దీనులైన వారికి, హంబుల్గా ఉన్న వాళ్ళకి ఆయన సమీపముగా ఉంటాడు. అలా అంటే నేను నా రక్షణ ఇన్వాలిడ్ అవుతుందా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళనా అంటే మేబీ వెళ్ళొచ్చేమో, కానీ దేవుడు మన కోసం చేసిన, లేకపోతే దేవుడు నీ కోసం నా కోసం చేసిన ప్రణాళికని
మిస్ అవ్వచ్చేమో. అర్థమవుతుందా? నా పర్పస్ ఏం ఫుల్ఫిల్ చేయకుండానే మేబీ నేను దేవుని వాక్యంలో చెప్పబడ్డట్టు నా ప్రాణాన్ని లేకపోతే నా ఆత్మను ఒక్కటిని నేను రక్షించుకోగలుగుతానేమో కదా. కాబట్టి ఈ యాటిట్యూడ్ మనకు ఉండాలి. దేవా, నా హృదయంలో కఠినత్వము ఉంది, లేకపోతే నా మైండ్లో కఠినత్వం ఉంది, నాలో నిన్ను బట్టి కొన్ని హార్డ్ ఆలోచనలు లేకపోతే కఠినమైన ఆలోచనలు నాలో ఉన్నాయి. నువ్వు లేకపోతే దేవుడు చాలాసార్లు మన జీవితంలో పనులు చేయలేదనుకోండి, దాన్ని బట్టి ఏమవుతుందో తెలుసా? వాగ్దానం ఉంటుంది, దేవుని వాగ్దానాలు ఉంటాయి, కానీ ఏమవుతుందంటే దేవుడు ఎప్పుడు వినే వాగ్దానాలే కదా, ఎవరైనా అడిగినా దేవుడు చేస్తాడు అంటాం. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో ఏమవుతుంది? అది విని 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 దాని ఫ్రూట్ని లేకపోతే దాన్ని చూడలేక ఏమవుతుంది? హార్డ్ అయిపోతుంది కదా, మనము విశ్వసించలేం. అలాంటప్పుడు మనం ఆ వాగ్దానం వైపు అడుగులు కూడా వేయలేం కదా. వాగ్దానం అనేది రేపు జరుగుతుంది, ఇవాళ జరిగే విషయమా? దేవుని వాగ్దానాలు తరతరాలకి ఒక ప్రణాళిక. మనకేదైనా వాగ్దానం వచ్చిందంటే దట్ ఈస్ అ విజన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్స్. అర్థమవుతుంది కదా. ఒక్కరోజు అంటే ఇన్స్టెంట్గా ఇచ్చే వాగ్దానాలు ఉంటాయి, కానీ మన జీవితం పట్ల ఆయనకి గొప్ప ప్రణాళికలు ఉన్నాయంట. ఆ ప్రణాళికలన్నీ నెరవేరాలంటే మనము దాన్ని నమ్మి దానివైపు అడుగులు వేయాలి. ఎందుకు మనము పైకి భక్తి గలవారుగా లేకపోతే క్రైస్తవ సమాజము పైకి భక్తి గలవారుగా ఉండి శక్తిని ఆశ్రయించలేకపోతారంటే దేవుని బట్టి మనకున్న ప్రీకన్సీవ్ నోషన్, లేకపోతే దేవుడు ఇలానే ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ మనలో ఉండడం వల్ల అది జరగదు. చూడండి, సడన్గా ఏదన్నా మనకి ఇష్టం లేనివి జరిగాయి అనుకోండి, ఇంట్లో అయినా సరే, ఇంట్లో ఎప్పుడు ఒక దగ్గర ఉండే వస్తువు ఇంకొక దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు అయితే నో, ఇది ఇలానే ఉండాలి, ఇది ఇట్లే జరగాలి, అంతే. అది మంచి విషయమే, మంచి విషయం కాదనట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మనకి అన్కంఫర్టబుల్గా ఉండే ఇష్యూస్. పరిచయాలతో కూడా అదే ప్రాబ్లం కదా, పరిచయాలతో కూడా అదే ప్రాబ్లం. అయ్యో, ఐఎమ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ హిమ్, నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతే. నికోడిమస్ ఏం చేశాడు? అర్ధరాత్రి వచ్చి, నువ్వు దేవుని కుమారుడు, నాకు అర్థమవుతుంది, నువ్వు చేసే అద్భుతాలను బట్టి నాకు అర్థమవుతుంది, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని నాకు అర్థమవుతుంది, కానీ నేను నీకు సమర్పించుకోలేకపోతున్నానని మాట్లాడుతున్నాడు. ఎలాగూ తల్లి గర్భంలో రెండోసారి వెళ్ళి జన్మిస్తారు అంటే ఎక్కడ ఆగిపోయింది ఆయన ఆలోచన? హ్యూమన్ కన్సర్న్స్ దగ్గర ఆగిపోయింది. మనం కూడా శిష్యులు కూడా చాలాసార్లు ఏం చేశారంట? హ్యూమన్ కన్సర్న్స్ దగ్గర ఆగిపోయారంట. పేతురు గారి సిచ్యువేషన్ మనం చూద్దాం. ఓకే, మత్తయి సువార్త 8వ మార్కు సువార్త 8వ అధ్యాయము 27 నుంచి చదువు. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరియతో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను. ఏంటంట? ఎప్పుడైనా క్వశ్చన్ మన విచిత్రంగా అనిపిస్తుంది. దేవుడు ఎందుకు నా గురించి ఏమనుకుంటున్నారు? గాసిప్ వినాలనుకుంటాడా దేవుడు? మనమైతే వినాలనుకుంటాం కదా, నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతాం కదా. ఒకవేళ మనిషి అడిగితే అది నిజంగానే గాసిప్ సంబంధించిన విషయమే. అర్థమవుతుందా? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారు విచిత్రమైన క్వశ్చన్స్ కొన్ని వేస్తారు. నువ్వు నమ్ముతున్నావా? నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అంటాడు. ఎందుకు నమ్మకంతో పని? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? మీరు ఇలా చూస్తే చాలా క్వశ్చన్స్ ఆయన అడుగుతాడు. డూ యూ రియల్లీ బిలీవ్ దట్ ఐ కెన్ డూ దిస్? దేవుడు ఈ దినమున మనల్ని అదే క్వశ్చన్ వేస్తున్నారేమో. మీరు నిజంగా నమ్ముతున్నారా నేను చేయగలనని? నన్ను వెంబడిస్తున్నారు, బాగానే ఉంది. నేను చేసే అద్భుతాలు లేకపోతే నేను చేసే సూచక క్రియలు చూస్తున్నారు, బాగానే ఉంది.
నేను మీ జీవితంలో చేసే ప్రొవైడ్ చేసే ప్రొవిజన్ లేకపోతే ఆ పోషణను అన్నీ అనుభవిస్తున్నారు, బాగానే ఉంది. సంఘంలో భాగంగా ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఇంకా నేను ముందుకు తీసుకెళ్ళగలను. లేకపోతే మన ముందు ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఏదో ఒక సిచ్యువేషన్ మన ముందు ఉంటుంది, ఒక గడ్డు సమస్యలాగా. ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు మనల్ని అడగచ్చేమో. పేతురుని ఏమడుగుతున్నారు? నేను ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? అంతే కదా. నేను యేసుక్రీస్తు వారిని బట్టి ఎలాంటి ఆలోచన మనకుంటే అలాంటి విశ్వాసం మనకి ఉంటుంది. ఆయన దేవుడని మనం నమ్మితే ఆయన యందు మనము ఆధారము చేసుకుంటాం. ఆయన కేవలం ఒక మనిషి, ఒక ప్రాఫెట్, బయట వాళ్ళు చెప్పినట్టు ఆయన కూడా ఒక ప్రవక్త, లేకపోతే ఆయన మంచి మార్గాన్ని చూపించాడు అంతే అని మనం నమ్ముతున్నామా? వాట్ ఈజ్ అవర్ బిలీఫ్ టుడే? హూ ఈజ్ జీసస్ టు యూ? యేసుక్రీస్తు మీకు ఎలా కనబడుతున్నారు? ఎలా కనబడుతున్నారు? కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఏదో ఒక సమస్య గుర్తొస్తుంది కదా. ఇది నేను చేయగలను, నువ్వు నమ్ముతున్నావని దేవుడు క్వశ్చన్ వేస్తే ఏం చెప్తాం మనం? ఎస్ అని చెప్తామా? ఎస్ అని చెప్తామా? చెప్పమా? ఎస్ అన్నా చెప్పండి, మాట వరుసకైనా చెప్పచ్చు కదా, చెప్తాం కదా. కానీ నిజంగా నమ్ముతామా? దేవుడు ఊరికే క్వశ్చన్ అయ్యాడు కదా, ఊరికే క్వశ్చన్ అయ్యాడు. నమ్ముతున్నా, విశ్వాసం ఉంది అంటే, విశ్వాసం ఉందంటే నీకు జరుగుతుంది అని ఆయన చెప్పేస్తాడు. ఎందుకు అడుగుతున్నారంటే విశ్వాసము, ఆయన ఏమంటారు, ఇందాక కూడా మన వర్షిప్లో విన్నాం కదా, మన నమ్మిక చొప్పున మనకి జరుగుతుందని. ఎందుకు మన నమ్మిక చొప్పున ఎందుకు జరగాలి? ఎందుకు మన నమ్మికతో పని? దేవుడికి శక్తి లేదా? దేవుడు చేయలేడా? ఎందుకు మన నమ్మికతో పని? ఎందుకు జీసస్ వాంట్స్ అస్ టు బిలీవ్ ఇన్ హిమ్? వై హీ కెనాట్ కమ్ డౌన్ అండ్ స్ప్రింకిల్ హిస్ బ్లడ్ ఆన్ ఆల్ ద వరల్డ్ అండ్ సేవ్? ఎందుకు చెప్పండి? ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయన్ని మనము నమ్మాలని ఆయన ఎందుకు పెట్టాడు? ఆయన వచ్చి సింపుల్గా ఈ లోకంలో క్వశ్చన్స్ వేస్తుంటారు, ఏంటి దేవుడు ఎందుకు మనుషుల్లో ఈవిల్ని పెట్టాలి? దేవుడే పెట్టాడు అది. ఎందుకు మనుషుల్ని చెడ్డవాళ్ళుగా చేయాలి? మనుషుల్ని చంపుతుంటే దేవుడు ఎందుకు చూస్తున్నాడు? ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా. ఎందుకు యేసుక్రీస్తు వారు అలా చేయలేదు? వై హీ కెనాట్ సింప్లీ డూ, ఆయన రక్తాన్ని అందరి మీద ప్రోక్షించేసి నేను ఇచ్చేసాను, మీరు రక్షింపబడ్డారు పోండి అని ఎందుకు చెప్పలేదు అనుకుంటున్నారు? ఎందుకు? ఒక ఆన్సర్ చెప్పండి అందరూ. అయ్యో, ఫ్రీ విల్ ఉంది కాబట్టి. రైట్ ఆన్సర్, ఆల్సో రైట్ ఆన్సర్. ఫ్రీ విల్ అంటే స్వచిత్తం. మనకు ఒక చిత్తం ఉందంటే నేను ఇది కావాలా వద్దా అని చూస్ చేసుకోవడానికి ఒక అవకాశము నాలో ఉంది కాబట్టి. ఇంకా మీరు పాత నిబంధనలు ఆలోచించండి. పాత నిబంధనలో కూడా పాపానికి పరిహారం ఉందా లేదా? ఎలా ఉంది? బలులు అర్పించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంట? బలి అర్పిస్తున్నారంట, మళ్ళీ పాపం చేస్తున్నారు. బలి అర్పిస్తున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. ఏంటి రాంగ్ ఉంది అక్కడ? వాట్ ఈస్ గోయింగ్ రాంగ్? మళ్ళీ వెళ్ళి పాపానికి ఎండ్ లేదు. లేకపోతే నేను పాపాన్ని దూరం పెట్టాలనే ఆలోచన కరువైపోయింది. ఓకే, నాకు ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది, నా దగ్గర చాలా మేకలు ఉన్నాయి, ఓకే 100 ఉన్నాయి, ఓకే ఒక 100 సంవత్సరాలు నేను పాపం చేయొచ్చు. అర్థమవుతుందా? ఎవరు ఇలా ఆలోచించారు అనుకుంటున్నారా మీరు? ఆలోచిస్తారు. డోంట్ బి అమేజ్డ్. అంటే మనము ఏదో వేరే లోకం నుంచి వచ్చినట్టు అనుకోవద్దు. ఐ సా పీపుల్ సేయింగ్ దట్ ఓకే, దేవుడు నన్ను ఆల్రెడీ రక్షించేశాడు, ఆల్రెడీ నాకు తన రక్తాన్ని ఇచ్చాడు, నేను క్షమాపణ అడిగేసి తర్వాత పాపం చేయడం ఎవరైనా చూసారా? వి ఆల్వేస్ డస్ దట్. అంటే మనం ఏదో వేరే వాళ్ళని ఏదో చెప్పాలని కాదు, కానీ అంటే మనుషులు ఎంత ట్విస్ట్ అండ్ టర్న్ చేయగలరంటే అది ఎండ్ ఉండట్లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఓకే అట్లా కాదు, నేను నా రక్తాన్ని ఇస్తాను, నేను నా స్వచిత్తాన్ని
దేవుడికి అర్పించి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు బీ సేవ్డ్, రక్షింపబడడానికి లేకపోతే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి అస్సలు సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? ఏదో ఒకటి చెప్పండి. ఉందా? యేసుక్రీస్తు వారు చాలామంది జనసమూహాలతో వెళ్ళారు కదా, చాలామంది వస్తున్నారా? వాళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? మీరు నా యందు విశ్వాసం ఉంచండి, లేకపోతే నేను కళ్ళు ఇవ్వను అన్నాడా? కాళ్ళు ఇవ్వను అన్నాడా? మీకు ఆహారం పెట్టను అన్నాడా? అద్భుతాలకి రక్షణకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు? ఉందా? లేదు కదా. మన పాత నిబంధనలో గమనిస్తే యెజబెలు దేవునికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఆయన? ఏలియాని ఎన్నుకున్నాడు. ఇంకొక రాజు ఎవరు ఉంటారు? యెహూ ఉన్నాడు కదా. యెహూ ఉన్నాడు. రెండో రాజుల గ్రంథంలో చూస్తే మనకు అది కనపడుతుంది. యెహూని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనకి ఒక మాట చెప్తాడు. ఏంటి? 2 రాజుల గ్రంథం చూద్దాం మనం. 10వ అధ్యాయము 28వ వచనం. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేసెను. చదవండి, ఇంకా చదవండి. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులు. ఏంటంటే ఇక్కడ యెహూని దేవుడు ఏమంటున్నాడు? నా హృదయంలో ఏదైతే ఉందో, దయచేసి నన్ను చూడండి అందరూ. నా హృదయంలో ఏదైతే ఉందో అవన్నీ నువ్వు చేసావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి ఒక గిఫ్ట్ లేకపోతే బ్లెస్సింగ్ ఇస్తున్నాడు. ఏంటి? నువ్వు చేసావు కాబట్టి నీ 4 తరాలు, నెక్స్ట్ వచ్చే 4 తరాలు ఇశ్రాయేలు రాజసింహాసనం మీద ఆసీనులై ఉంటారు. దాని కింద చదవండి ఇంకా. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై. ఏంటంట? ఏమాత్రము విసర్జించని. ఇంగ్లీష్లో ఇంకా ఉంటుంది. ఏంటంటే యట్ యెహూ వాజ్ నాట్ కేర్ఫుల్ టు కీప్ ద లా ఆఫ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ ఆల్ హిజ్ హార్ట్ అని ఉంటుంది. ఆయన హృదయంతో లేకపోతే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడించలేదంట. ఇప్పుడు మీరు గమనించండి, యెహూ జీవితంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయా? నెక్స్ట్ 4 తరాలకు అసలు డోకా లేదు. అవునా? నెక్స్ట్ 4 తరాలు ఖచ్చితంగా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయి. కానీ యెహూ ఏమనుకోవాలి? దేవుడు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆ బ్లెస్సింగ్స్ చాలు అనుకోని ఆయన ఏం చేశాడు? లేకపోతే దేవుడిని ఇంకా వెంబడించాలి, నాలో ఇంకా ఏం పాపం ఉంది అది నేను చూసుకోవాలి అని ఆయన ఏమాత్రము దాన్ని కన్సిడర్ చేయలేదు. కాబట్టి మన జీవితంలో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మన జీవితం చాలా సాఫీగా సాగుతుంది. నా నెక్స్ట్ తరాలు, నా ముందున్న తరాలు ఆశీర్వాదంగా ఉన్నాయి, నేను కూడా ఆశీర్వాదంగా ఉన్నాను. కాబట్టి దట్ ఈజ్ నాట్ ఎ లైసెన్స్ ఫర్ యూ నాట్ టు ఎంక్వైర్ ఇన్ గాడ్. అంటే దేవుని యొద్ద నా హృదయాన్ని, నా జీవితాన్ని పరిశీలించుకోకుండా ఉండడానికి నా బ్లెస్సింగ్స్ కారణము కాకూడదు. లేకపోతే బ్లెస్సింగ్స్ ఉన్నంత మాత్రాన నేనంతా పర్ఫెక్ట్ అని కాదు. అర్థమవుతుందా? నాకు కూడా చాలాసార్లు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటి? ఇంత నేను కష్టపడుతున్నా, ఇంత నేను స్ట్రగుల్ అవుతున్నా, కానీ వాళ్ళని చూడండి, వాళ్ళ జీవితాల్లో లేకపోతే వేరే ఎవరినో అనుకోండి, వాళ్ళ జీవితాలు అన్నీ సాఫీగా సాగుతున్నాయి కదా, అన్నీ పర్ఫెక్ట్గా టైంకి అవుతున్నాయి, అన్నీ అంటే ఒక స్మూత్ రైడ్ లాగా ఉంది కదా వాళ్ళ జీవితము అన్నప్పుడు దేవుడు అంటాడు, అది ఉండొచ్చేమో కానీ అది ఉన్నంత మాత్రాన దే ఆర్ నాట్ ఎగ్జెంప్టెడ్, దే ఆర్ నాట్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. అర్థమవుతుంది కదా?
అన్నీ సాఫీగా ఒకళ్ళ జీవితాల్లో లేకపోతే ఒక వంశంలో జరగచ్చేమో, కొన్ని తరాలుగా అది జరుగుతుండొచ్చేమో, కానీ దట్ డజంట్ మీన్ దే ఆర్ పర్ఫెక్ట్. దట్ డజంట్ మీన్ యు ఆర్ అవుట్ సైడ్. లేకపోతే నువ్వు నీ జీవితంలో ఏదో తక్కువైంది అని అనుకోవడానికి అది రీజన్ కాదు. కానీ నేనేమంటానంటే, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్, ఇలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఏదైనా మనం ఆలోచించాల్సిన విషయం మనకు వస్తే, దేవా ఇంకా నేను ఎక్కడ నీకు దూరంగా ఉన్నాను, ఎక్కడ నా జీవితంలో ఏమి నన్ను దూరం చేస్తుంది అని మనము గమనించాలి. అర్థమవుతుంది కదా? ఎప్పుడు కూడా దేవుడు నా జీవితంలో ఇది చేస్తేనే నేను ఉన్నట్టు అని ఎప్పుడు అనుకోవద్దు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, కొన్నిసార్లు అలా జరుగుతుంది, కానీ దేవుని విధానాలు వేరేలా ఉంటాయి. అందుకే మోషే ఏమడుగుతాడు యేసుక్రీస్తు, అదే యెహోవాని, షో మీ యువర్ వేస్ అంటాడు. షో మీ యువర్ వేస్ అంటాడు. నీ మార్గాలు నాకు తెలియజేయి అంటాడు. నీ మార్గాలు నాకు తెలియజేయి అంటాడు. మన మార్గాలు ఎలా ఉంటాయి? మీరు గమనించిన ఇశ్రాయేలునే తీసుకుంటే వాళ్ళు ఏమనుకున్నారు? అమ్మ బయటకు వచ్చాం, అంతా బాగానే ఉంది. రాగానే ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కానీ మనం ఏమనుకుంటాం? అసలు దేవుడు పంపిస్తే నా ఎదురుగా ఎడారి కూడా దారైపోవాలి కదా అనుకుంటామా లేదా? అసలు నేను రాగానే అక్కడున్న మారా మధురమైపోవాలి కదా, నేనెందుకు దానికోసం స్ట్రగుల్ అవ్వాలి? గాడ్స్ వేస్ ఆర్ డిఫరెంట్. నేనేమనుకుంటానంటే, నేను ఒక హైవేలో ప్రయాణించాలనుకుంటా, దేవుడు అంటాడు ముందు ఎర్ర సముద్రం పెడతా, నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని నేను దారిగా మారుస్తా. నీకు ఆహారం లేకుండా నేను చేస్తా, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు పైనుండి ఆహారాన్ని నేను తీసుకొస్తాను. యు సీ గాడ్స్ వేస్ ఆర్ వెరీ వెరీ ఏమంటారు, మన విశ్వాసాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. కానీ మనం ఏమనుకుంటామంటే, మాకు ఆల్రెడీ కొంత విశ్వాసం ఉంది, మాకు ఆల్రెడీ నిన్ను బట్టి కొంచెము ఆలోచన నా మైండ్లో ఉంది, దాన్ని బట్టి నువ్వు నడవచ్చు కదా, నేను నా మ్యూజిక్ ప్లే చేస్తాను, నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా, ఎందుకు నన్ను చేయనివ్వట్లేదు? వర్షిప్ టీంలో డిస్కషన్ జరుగుతుంది. యూఆర్ ఆల్వేస్ ఆఫ్ ట్యూన్ అంటాం కదా. గాడ్ విల్ ఆల్వేస్ డ్యాన్స్ ఇన్ ఆఫ్ ట్యూన్ ఫర్ అస్. అర్థమవుతుందా? దేవుడు మన మ్యూజిక్ ఆయన డ్యాన్స్ చేయడు, హీ విల్ డ్యాన్స్, దెన్ వీ హ్యావ్ టు ప్లే అకార్డింగ్లీ. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? గాడ్స్ వేస్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్. మనము అందుకే ఆయన ఏమంటాడు యెషయా గ్రంథంలో, నా మార్గాలు నీ మార్గముల వంటివి. చూద్దాం ఆ వాక్యము ఎంత? 58:8 వచనం చదవండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఏంటంటే యెహోవా వాక్కు? నా మార్గములు, నా తలంపులు, నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కావు. చదవండి. మీ త్రోవలు నా త్రోవల వంటివి. మీ త్రోవలన్నీ హైవేలు వేసుకుంటారు మీరు, లేకపోతే 6 వేలు 8 వేలు వేసుకుంటారు, కానీ మై వే ఈజ్ డిఫరెంట్. మై వే విల్ మేక్ యూ ఎ మెచ్యూర్డ్ పర్సన్. మై వే విల్ మేక్ యూ యువర్ నెక్స్ట్ జనరేషన్స్ టు బి బ్లెస్డ్. అర్థమవుతుందా? దేవుని మార్గాలు మనం కనుక నడిస్తే, దేవా నా జనరేషన్ మాత్రం హైవే మీద నడిచి వెళ్ళిపోతే చాలు అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నిన్ను రాళ్ళ మార్గంలో నేను నడిపిస్తాను, కానీ అది నీ రాబోయే తరాలకి ఆశీర్వాదకరంగా నేను మారుస్తాను. ఆర్ యూ విల్లింగ్ టు వాక్ విత్ మీ? ఆర్ యూ విల్లింగ్ టు ప్లే ద ఆఫ్ ట్యూన్ విత్ మీ? నువ్వు నేను చేసే మ్యూజిక్కి డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? నువ్వు ఈ మ్యూజిక్ వేస్తే నేను డ్యాన్స్ చేయడం కాదు. యూ కెనాట్ మేక్ జీసస్ డ్యాన్స్ ఫర్ అవర్ మ్యూజిక్. అర్థమవుతుంది కదా? ఇందాక కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివాం కదా, అక్కడ ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంటుంది, చదువుదాం ఒకసారి, దాని దగ్గరికి వెళ్దాం. కీర్తనల గ్రంథము, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, 5వ వచనం. కాబట్టి అందరూ న్యాయ వినాలి.
న్యాయ విమర్శలో దుష్టులను దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నిలువరు. ఎందుకు నిలువరు చెప్పండి, ఎందుకు నిలువరు? అంటే పాపులు అంటే ఎవరు అనుకుంటాం మనం? అక్కడ ఏముంది? ఎవరైతే దుష్టులతో సాంగత్యం చేస్తారో, లేకపోతే ఎవరైతే దేవుని ధర్మశాస్త్రమును చదవరో వాళ్ళందరూ దుష్టులు, పాపులు అని ఉంది కదా. సో మనం అందరం పవిత్రులమా? చదవట్లేదా మీరు వాక్యం? చదువుతున్నారా? మరి పాపులు ఎట్లా అవుతారు? ఇప్పుడు పవిత్రులా కాదా? సరే, చదివిన రోజు నేను పవిత్రుని అనుకుందాం, చదవని రోజు నేను పాపిని కదా. అవునా కాదా? ఏంటో కన్ఫ్యూజన్ అయిపోతుంది కదా. అదంతా మనం పక్కన పెడితే, దేవునికి ఒక యేసుక్రీస్తు వారికి ఒక టైటిల్ ఉంది. ఏంటి? కార్నర్ స్టోన్, మూల రాయి. ఇంకొక టైటిల్ ఉంది అదే లైన్లో, అడ్డు బండ. ఏంటంట? స్టంబ్లింగ్ బ్లాక్. ఆయన పడేస్తాడంట. ఎవరిని పడేస్తాడు? ఒక మాట మనం చూద్దాం. సరే, జాన్ తీద్దాం ఒకసారి. యోహాను సువార్త, యోహాను గారు అంటే బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడతాడు కదా, దాని దగ్గరికి వెళ్దాం. సారీ, క్షమించండి, అది ఎక్కడో మిస్ అయింది, నేను చెప్తాను, ఒక్క నిమిషం. సరే, ఎవరైనా తీయండి, ఈలోపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారిని అనుమానిస్తాడు కదా. పదకొండో అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం, ఇక్కడే ఉంది కానీ నేను చూడట్లేదు. 11వ అధ్యాయము 7వ వచనం. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలా. ఎవరు యోహాన్? ఎవరు? సరే, నన్ను చూడండి అందరూ. యోహాన్ ఎవరు? ఎవరి గురించి అయితే మనం వెయిట్ చేస్తున్నామో, ఎవరి గురించి అయితే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందో, ఆయన త్రోవను సరళం చేయడానికి వచ్చాడంట కదా. ఆయన ఏమంటాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఇదిగో ఈయన నాకంటే గొప్పవాడు, ఈయన చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, యోగ్యుని కాదు, నేను తగ్గాలి, ఆయన పెరగాలి, ఈయన యందు మీరు విశ్వాసం ఉంచండి అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చదువు. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పాడు. 4వ క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా? ఏంటంట? మీరు గమనిస్తున్నారా? యేసు ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను పంపినవాడు నాకేం చెప్పాడు, నేను అన్నీ చేశానన్న వ్యక్తి యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టట్లేదు. ఇప్పుడు దాకా మన పరిచయాలే మాట్లాడుకున్నాం కదా. యోహాన్ గారు కూడా మర్చిపోయారు. హీ హాస్ గాట్ అన్రికగ్నైజబుల్ టు జాన్ యాజ్ వెల్. అంటే యోహానికి కూడా ఆయన ఏంటి, ఈయన పిక్చర్ ఏదో డిఫరెంట్ ఉంది. వై జీసస్ ఇస్ డిఫరెంట్? ఈజ్ ఈ ద వన్? ఈయన ఆయనేనా? నేను ఎవరి కోసమైతే వచ్చానో ఆయన ఈయనేనా అనే డౌట్ యోహానికి కూడా వచ్చింది. యోహాన్లో ఏముందంట? దేవుని ఆత్మ ఉన్నది కదా. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, యోహాను లాంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారిని బట్టి ఒక విగ్రహాన్ని కలిగి ఉన్నాడని మనం చెప్పచ్చా లేదా? ఈ వాక్యాన్ని బట్టి, నేను అంటున్న మాటలు కాదు, ఈ వాక్యాన్ని బట్టి చెప్పచ్చా? ఆయన ఏమంటున్నాడు? ఆర్ యూ ద వన్
ఆర్ షుడ్ వి ఎక్స్పెక్ట్ సమ్వన్ ఎల్స్? చదవండి. రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? నేను ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా? సీరియస్లీ దేవుడు అంటున్నాడు, దేవా, మనం అంటాం కదా చాలాసార్లు, దేవా నా జీవితంలో ఇది జరగట్లేదు, లేకపోతే నేను చాలా కష్టపడుతున్నాను, మేబీ ఈజ్ దిస్ ద రైట్ థింగ్ దట్ ఐఎమ్ డూయింగ్? అసలు నిన్ను నమ్ముకోవడం కరెక్టేనంటావా అని క్వశ్చన్ వేసారా ఎప్పుడైనా మీరు? మిమ్మల్ని మీరు వేసుకున్నారా? వేసుకుంటాం కదా. వై? ఎందుకు? దట్ ఈస్ కామన్. డోంట్ బి అంటే నేను ఏదో విశ్వాసం లేని వ్యక్తి అని అనుకోవద్దు. యోహాన్ గారు కూడా అదే అడుగుతారు, ఏంటి రాబోవు వాడవు నీవేనా? నేను ఇంకెవరి కోసమైనా ఎదురు చూడాలా, లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా? చాలాసార్లు క్రిస్టియన్ వరల్డ్లో మ్యారేజ్ అనేది చాలా ట్రిక్కీ మ్యాటర్, అర్థమవుతుందా? చాలా దేవుని నమ్ముకున్న వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? పెళ్ళి అవ్వట్లేదంటే వెళ్ళి ఏమన్నా దోషం ఉందేమో, లేకపోతే ఇంకేమన్నా మనం ఏమన్నా చెయ్యాలేమో, ఏమన్నా శాపం ఉందేమో అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని చాలామందిని నేను విన్నాను, చూశాను కూడా. అంటే నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్లోనే ఉంటే మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఎన్నో చూసి ఉండొచ్చు కదా. గాడ్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ మ్యారేజ్, ఎనీథింగ్. దేవా నాకు ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, నా జీవితం సరిగ్గా నడవట్లేదు. కాబట్టి అసలు ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్, నేను కూడా చాలాసార్లు దేవుడిని అడిగాను, అసలు నువ్వు నిజమేనా? నువ్వేనా? ఆర్ యూ ద వన్ జీసస్ ఆర్ షుడ్ ఐ లుక్ ఫర్ సంథింగ్ ఎల్స్? ఎన్నిసార్లు మనము అలాంటి ఆలోచనలు మనలో కలిగి ఉన్నాం? కింద చదవండి, దేవుడు ఏమంటాడు చదవండి. వారు వెళ్ళిపోవుచుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? ఎక్కడ చదువుతున్నారు? 7వ వచనం. 4. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేం జరగట్లేదా మన జీవితంలో? జరుగుతున్నాయా లేదా? అంటే మీరు ఫిజికల్గా ఆలోచించండి, ఫిజికల్గా కూడా ఆలోచించండి, స్పిరిచువల్గా ఆలోచించండి. మన కళ్ళు తెరవబడలేదా? దేవుడు నిన్ను నన్ను రక్షించలేదా? నేను పాపంలో ఉన్నాను అని మనకి ఆయన చెప్పలేదా? ఆయన మనకి ఒక గొప్ప సమాధానము మన హృదయంలో పెట్టలేదా? ఇవన్నీ జరుగుతున్నా కూడా వై ఆర్ యు ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్? ఇది వెళ్ళి జాన్కి చెప్పండి అని ఆయన చెప్పాడు, కానీ దేవుడు అంటున్నాడు మీకు మీరు చెప్పుకోండి. చాలాసార్లు నాకేమవుతుందో తెలుసా, ఇది నేను గమనించిన విషయం, ఎప్పుడైతే మన సాక్ష్యం మనం రిపీట్ చేసుకుంటామో, నాట్ టు టెల్ ఎనీవన్, కూర్చోండి అమ్మా అక్కడ, సరే, డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్, ఓకే. ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని దేవుడు నాకు చేసిన పనులన్నీ నేను ఎప్పుడైతే రాసుకుంటాను, లేకపోతే దాని గురించి ఆలోచిస్తాను, ఎవరైనా ఫోన్ చేసినప్పుడు బాగా చెప్తాం కదా, వాళ్ళు కృంగి ఉన్న దేవుడు నా జీవితంలో ఇట్లా చేశాడు ఏంటి అది, ఆ ఫోన్ పెట్టేసాకో లేకపోతే వాళ్ళ కాన్వర్జేషన్ అయిన తర్వాత ఇఫ్ యు సీ యువర్ ఫెయిత్ వుడ్ హ్యావ్ ఇంక్రీజ్డ్. అయ్యో దేవుడు ఇన్ని చేశాడు కదా, వై ఐఎమ్ స్టిల్ డల్ టుడే, ఎందుకు నేను గమనించలేకపోతున్నాను? దేవుడు అంటాడు, యోహాన్ గారితో అక్కడ జరుగుతున్న విషయాలు వెళ్ళి చెప్పమన్నాడు, కానీ మనతో దేవుడు అంటున్న మాట, వాట్ ఐ హ్యావ్ డన్ టిల్ టుడే, జస్ట్ రిమైండ్ ఇట్ అగైన్, రిమైండ్ యువర్ సెల్ఫ్, రీప్లే యువర్ టెస్టిమనీ ఇన్ యువర్ ఓన్ మైండ్. ఎవరికి చెప్పకర్లా. దేవుడు ఏం చేశాడు, ఏమి చేశాడు, ఏమి చెయ్యబోతున్నాడో మనము ఏం చేశాడో మనం గమనిస్తే ఏం చేయబోతున్నాడో అన్న దానికి కూడా విశ్వాసము వస్తుంది. యోహాన్ గారిలాగా మనం కూడా డౌట్ పడం. ఎందుకు? యోహాన్ గారికి కష్టం వచ్చింది,
ఆయన్ని జైలు వేశారు. ఈయన రాగానే నేను ఇంకా ఫ్రీగా చేస్తాను అనుకుంటే నన్నేంటి లోపల వేసారు అని అనుకున్నాడేమో కదా. కాబట్టి వెళ్ళి చెప్పండి, వెళ్ళి మీకు మీరు చెప్పుకోండి, యేసయ్యా ఇన్ని చేసావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఇన్ని చేసావు. ఆర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ బీన్ సేవ్డ్, నేను రక్షింపబడిన తర్వాత ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసావు అని మనము చెప్పుకోవాలంట. ఆయన ఇంకొక మాట మాట్లాడుతున్నారు, ఏంటి కింద చదవండి. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరము ఇచ్చెను. కాబట్టి హీఈస్ అ స్టంబ్లింగ్ బ్లాక్ టు మోస్ట్ ఆఫ్ అస్. అర్థమవుతుందా? ఇందాక కీర్తనల గ్రంథాలు మనం ఏం చూసాం? దుష్టుల మార్గంలో కాదు కాబట్టి దుష్టులు న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మనం పాపులమే, దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తున్నాం, దేవుని నీతి ద్వారా నడవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైతే మనం నీతి తప్పుతామో, ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని బట్టి నడవమో, ఆయన ఒక అడ్డుబండగా మనకు అయిపోతాడు, మనం పడిపోతాం. దేవుని మార్గంలోనే ఉంటాం మనం, కానీ ఎప్పుడైతే ఆయన మార్గాల్ని మనం విడిచిపెడతామో, ఎప్పుడైతే మనము ఆయన చెప్తున్న వాక్యానికి లేకపోతే అనుకూలంగా మనం నడవమో, హీ విల్ సడన్లీ బికమ్ ఫ్రమ్ ఎ కార్నర్ స్టోన్ టు అ స్టంబ్లింగ్ బ్లాక్. అర్థమవుతుందా? ఆయన సడన్గా ఏమవుతాడు? మన పునాది లేకపోతే మూలరాయి అయినా ఆయన మనకు అడ్డుబండ అయ్యి మనం కింద పడతాం. ఎందుకు కింద పడాలి? పడలేదనుకోండి, పడలేకపోతే ఏమవుతుంది? మన ఇష్టం వచ్చినట్టు మనం నడుస్తాం, మనకున్న ఆలోచనలు బట్టి మనము చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ దేవుడు సడన్గా వచ్చి కింద పడేస్తాడు. అప్పుడు మనకి వెనక ముందు చూసుకొని ఏదో తేడా జరిగింది, సంథింగ్ ఈజ్ ఫిషీ, సంథింగ్ ఈజ్ రాంగ్, ఐ హ్యావ్ ఫాలెన్, గాడ్ ఈజ్ నాట్ అలౌయింగ్ మీ టు మూవ్ ఫార్వర్డ్. హల్లెలూయా. అప్పుడు మనం ఇంకా దేవుని ఎక్కువ స్తుతించాలి. దేవా నీకు వందనాలు, నన్ను ముందుకెళ్ళనీయకుండా చేసావు, నీకు వందనాలు. దేవా ఎర్ర సముద్రం నా ముందు పెట్టావు, అప్పుడు నేను నీ శక్తిని గ్రహించాను. అప్పుడు ఈ రోగాన్ని నా శరీరంలో పెట్టావు, అప్పుడే నేను నీ శక్తిని గమనించాను, నీ కృపని నేను అనుభవించాను. నా బలహీనతలో నీ బలం ఇంకా ఎక్కువ అవుతుందని నేను గ్రహించానని మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? సో చదవండి మళ్ళీ ఒకసారి అది కీర్తనలు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు. మనం ఎప్పుడైతే తప్పిపోతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని పడేస్తాడు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఇట్ ఈస్ గుడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. మనకది మంచిది. ఏంటి? మనకున్న ఆలోచనల ప్రకారం దేవుడు నడవకపోవడం మంచిది, మనకున్న ప్లాన్స్ ప్రకారం ఆయన నడవకపోవడం మనకి మంచిది. ఎందుకంట మన ప్రణాళికలు ఇక్కడ ఉంటాయంట. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట. ఎవరు ఎత్తుగా ఉన్నాయంట? దేవుని ప్రణాళికలు ఎత్తుకున్నాయా? మన ప్రణాళికలు ఎత్తుకున్నాయా? మనం చాలాసార్లు ఏమనుకుంటాం, దేవా నేను అక్కడ వేసాను ప్లాన్, నువ్వేమో ఇక్కడే నడిపిస్తున్నావు నన్ను, నేను అక్కడ వేసుకున్నాను. డైరెక్ట్గా అక్కడ వేస్తే మనం డైరెక్ట్గా పడతాం. కింద నుంచి వేసుకుంటూ ఫౌండేషన్ ఈజ్ ద బేసిక్ థింగ్. అర్థమవుతుంది కదా? మన దేవుని వాగ్దానాలు విశ్వసించలేకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఫెమిలియారిటీ విత్ ద ఫెమిలియర్ స్పిరిట్ అంటాం కదా. మనము దేవుడు ఇలా ఉంటాడులే, ఇంకంతే, దేవుని గురించి నాకు అంతా తెలుసు, నేను ఇంకా దేవుని గురించి తెలుసుకోవాల్సింది ఏమీ లేదేమో, దీనిలో నడిచేస్తాను
అని అనుకోవడంలో మనము చాలా లూజ్ అవుతాం. మన దేవుని వాగ్దానాలు చూడలేం. ఆయన ప్రణాళికలు గొప్పగా ఉంటాయి, కానీ మనము చూడలేం. అవి మన కళ్ళకి గ్రుడ్డితనం కలుగుతుంది. ఆయన ప్రణాళికల్ని మనము ఆ ప్రణాళికల నుంచి మనము తప్పిపోయేలాగా మనల్ని చేస్తాయి. సో టుడే ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ ప్లాన్స్ హ్యావ్ ఫెయిల్డ్, ఏదైనా ప్రణాళిక మన జీవితంలో ఫెయిల్ అయితే, దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెప్దామా? దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ నాట్ అలోయింగ్ మీ టు వాక్ ఇన్ మై ఓన్ వే, థ్యాంక్ యూ ఫర్ నాట్ డాన్సింగ్ టు మై ట్యూన్. హల్లెలూయా. ఇట్ ఈస్ బెటర్ ఫర్ అస్. గాడ్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్. దేవుడు వేరే మార్గంలో, లేకపోతే దేవుని మార్గాల్లో ఆయన మనల్ని నడిపించడం మనకి చాలా మంచిది, చాలా మంచిది. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు వాక్ ఇన్ అవర్ వే. దేవుడు ఆయన కృపలో ఏం చేస్తాడు తెలుసా? మనని కాడి కింద పెడతాడు. కాడి కింద పెట్టి, కాడికి ఒకవైపు ఆయన ఉంటాడు, ఇంకొక వైపు మనము ఉంటాం. హూ ఈజ్ లీడింగ్? కానీ ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్, ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను అనుకోండి, నా మీద కాడి ఉంది, ఇంకో కాడి ఎవరి మీద ఉంది? జీసస్ మీద. కెన్ సంబడి కమ్ హియర్? ఇట్రారా, సరేదా, ఎవరో ఒకరు రండి తొందరగా. సో దిస్ ఇస్ జీసస్, ఓకే, ముందుకురా. సో కాడి ఇట్లా ఉంది, ఏం చేయాలి? వెనక్కున్నా ఏం చేయాలి? నడిపిస్తున్నాడు, నడవాలి కదా. ఇప్పుడు నేను నడవట్లేదు, నువ్వు నడు, ఏమవుతుంది? నేను నడవట్లేదు, ఏమవుతుంది? అక్కడక్కడే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అక్కడక్కడే 40 సంవత్సరాలు తిరిగారు. ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ అండర్ ద యోక్ ఆఫ్ జీసస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అండర్ ద యోక్ ఆఫ్ జీసస్, దేవుని కాడి కింద నువ్వు ఉన్నా కూడా, ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు డాన్స్ టు హిజ్ మ్యూజిక్, హీ ఈజ్ ఆల్సో విల్ బీ స్టక్. దేవుడు ఏమంటాడు? వారి అపనమ్మకాన్ని బట్టి ఆయన ఏం చేయలేకపోయాడంట? గొప్ప కార్యాలు. ద లిమిటేషన్ ఈజ్ ఇన్ అస్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, కానీ విశ్వసించువాడికి సమస్తము సాధ్యమే. ఎప్పుడు? విశ్వసించినప్పుడు, విశ్వాసాన్ని బట్టి అడుగులేసినప్పుడు, దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవా ఇది చేస్తా. అబ్రహాం ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి రూఢిగా నమ్మాడా? ఇంకా పునాదులు గల పట్టణాన్ని దూరం నుండి చూశాడు. హల్లెలూయా. మనం దూరం నుండి చూసే వాళ్ళలాగా ఉందామా? వాగ్దానాన్ని మీరు జస్ట్ వర్డ్ అనుకుంటున్నారా? ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. దేవుని వాగ్దానము ఒక విజన్, ఒక ఫ్యూచర్ ప్లాన్. ఎందుకు అబ్రహాముకి వాగ్దానము నమ్మడం నీతిగా ఎంచబడిందంటే, హీ హ్యాస్ లెడ్ ఆల్ హిస్ జనరేషన్స్ టు వాక్ ఇన్ దట్ ప్రామిస్. అర్థమవుతుందా? ఊరికే ఆ వాగ్దానం నమ్మాడు, నీతిమంతుడిగా అయ్యాడు అంటే నాట్ జస్ట్ దట్ సింపుల్. ఆయన వాగ్దానం నమ్మాడు, ఇస్సాకు నమ్మాడు, యాకోబు నమ్మాడు, ఇశ్రాయేలు అందరూ ఆ వాగ్దానాన్ని ప్రకారం నడిచారు, వాగ్దాన దేశాన్ని పొందుకున్నారు. అవునా? ఇఫ్ యు ఆర్ వాకింగ్ టుడే, ఇఫ్ యు ఆర్ డాన్సింగ్ టు ద ట్యూన్ ఆఫ్ జీసస్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇఫ్ యు ఆర్ డాన్సింగ్ టు ద ట్యూన్ ఆఫ్ జీసస్, యువర్ జనరేషన్స్ ఈస్ గోయింగ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా చెప్దామా? నేను చిన్నవాడిని అని అనుకోవచ్చు, లేకపోతే నా జీవితం అయిపోయిందని అనుకోవచ్చు, బట్ యువర్ ఫెయిత్ టుడే, యువర్ ఫ్లెక్సిబిలిటీ టు జీసస్ టుడే, దేవుని బట్టి నీకున్న విశ్వాసం, దేవుడు ఎటు నడవమంటే అటు నడిచే ఏమంటాం హంబల్నెస్ మనలో ఉంటే, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్. యు ఆర్ గోయింగ్ టు బి ఎ రెఫ్యూజ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్. హల్లెలూయా.
చేద్దామా? విల్ యూ బీ ఫ్లెక్సిబుల్ టు జీసస్? దేవుడు ప్రణాళికలు మార్చేస్తే మనం ఒప్పుకుందామా? డోంట్ బి లైక్ పరిసేలాగా మనము ఉండొద్దు. లేకపోతే ప్రవక్త అయిన యోహాన్ లాగా కూడా మనము ఉండొద్దు. లెట్ us బీ ఫ్లెక్సిబుల్ టు జీసస్. మనము ఆయన్ని మనము నడవనిద్దాం. లెట్ him ప్లే ద మ్యూజిక్, లెట్ him డాన్స్, లెట్ him లీడ్ us. ఆయన్ని మనము అనుమతిద్దాం. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, ఒక రకమైన డిసెప్షన్లో, మోసంలో సాతాను మనల్ని నడిపిస్తాడు. ఎట్లా? ఏం కాదులే, నేను ఎలా ఉన్నా దేవుడు ప్రణాళికలు నడుస్తూనే ఉంటాయి అనుకుంటాం కదా. నేను ఎలా ఉంటే ఏంటి, జీవితం నడుస్తూనే ఉంటుంది, ప్రపంచం ముందుకెళ్తూనే ఉంటుంది, అందరూ ముందుకెళ్తారు. బట్ యువర్ ఒబీడియన్స్ విల్ మేక్ ద డిఫరెన్స్. అర్థమవుతుంది కదా? ఎందుకు దేవుడు విశ్వాసాన్ని కోరుకుంటాడంటే, దేవుడు ఎప్పుడు ఫోర్స్ చేసేవాడు కాదు, అది ఫస్ట్ థింగ్. అర్థమవుతుంది కదా? హీ కెన్ డూ హిజ్ ఓన్ వర్క్ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. ఆయన ఏమంటాడు, మీరు స్తుతించకపోతే రాళ్ళు, అప్పుడు ఏమొస్తుంది? సిగ్గు కలుగుతుంది. మనందరం ఇక్కడికి వచ్చి నేను స్తుతించను అన్నాం అనుకోండి, సౌండ్ బిల్డింగ్లోంచి వచ్చింది అనుకోండి, సిగ్గుపోతుంది. సిగ్గు కలిగేలాగా చేస్తుంది మనల్ని అది. ఇఫ్ వీఆర్ నాట్ ప్రైజింగ్, ఇఫ్ ద ప్రైజెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్, ఏంటి మీరు రాజుల గ్రంథం, లేకపోతే రాజుల గ్రంథం లాస్ట్లోకి వచ్చేసరికి చూడండి, లేకపోతే దినవృత్తాంతం లాస్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది, టెంపుల్ మొత్తం కూలిపోతుంది, మొత్తము శిథిలాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎవరిని లేపుకుంటాడు దేవుడు? కోరేష్ దేవుని నమ్ముకున్న వ్యక్త. ఈజ్ అ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్. హీ సేస్ ద లార్డ్ గాడ్ హ్యాస్ అపాయింటెడ్ మీ టు డూ దిస్. మనము గనక చేయకపోతే, మనము నడవకపోతే దేవుడు అన్యుల్ని ఎన్నుకుంటాడు. అదే జరిగింది కదా. ఇశ్రాయేలీలు వాళ్ళ సొంత వాళ్ళే ఆయన్ని తృణీకరించారంట, వాళ్ళ బట్టి రక్షణ మనకు వచ్చిందంట. ఇఫ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్, సంబడి ఎల్స్ విల్ డూ ఇట్. డోంట్ బి అమేజ్డ్ ఇఫ్ సంబడి అవుట్ సైడ్ ద చర్చ్ ఇస్ మోర్ ఫ్రూట్ఫుల్ దాన్ ద చర్చ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుంది కదా? మనము దేవుని రాజ్యంలో అన్యులు ఎక్కువగా ఫలించే వాళ్ళుగా కనబడుతున్నప్పుడు డోంట్ బి అమేజ్డ్. అంటే మనం ఏదో అనుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ద అవుట్ సైడర్ ఈజ్ మోర్ ఒబీడియంట్ దాన్ ద చర్చ్ ఇట్ సెల్ఫ్. సంఘము కంటే బయట ఉన్న వ్యక్తి ఆయనకి చాలా విధేయుడిగా కనబడుతున్నాడేమో. కోరేష్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇశ్రాయేలు రాజులు లేరా, మనుషులు లేరా? దే ఆర్ నాట్ లిజనింగ్, దే హ్యావ్ గాట్ సో ఫెమిలియర్ విత్ గాడ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎంత ఫెమిలియారిటీ వచ్చిందంటే, ఏది మంచి, ఏది చెడు, ఏది దేవునికి ఇష్టం, ఏది దేవునికి ఇష్టం లేదు అనే ఆలోచనలు కూడా కోల్పోయిన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్, ఐ వాంట్ టు లీడ్. నేను నడిపించాలనుకుంటున్నా, ఐ వాంట్ టు లీడ్. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే, కానీ ఒక విషయం ఏంటంటే, మనము ఆయనతో పాటు నడిస్తే తప్ప, ఇఫ్ వీఆర్ నాట్ వాకింగ్ విత్ హిమ్, హీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్. దేవుడు అంటాడు, ప్రవక్త తన సొంత ఇంటిలో ఘనపరచబడలేడంట. ఎందుకు? ఫెమిలియారిటీ ఆర్ ఎక్స్పెక్టేషన్స్. మనకు తెలుసు కదా అని అనుకోవడం ఒకటి. ఆ దేవుడు అంటే ఇలా ఉండాలి, ఇలా ఉన్నాడేంటి, నాతో పాటు కలిసి పుట్టాడేంటి. గాడ్ హ్యాస్ సో హంబుల్డ్ హిమ్సెల్ఫ్. దేవుడు యేసుక్రీస్తు వారు చాలా తనని తాను ఎంత తగ్గించుకున్నారంటే, మనతో పాటు సహా ఏమంటారు, ఒక సిబ్లింగ్ లాగా అయిపోయాడంట. అర్థమవుతుందా? తెలుగులో ఏమంటారు? మన అన్న అయిపోయాడు ఆయన. మన సిబ్లింగ్ని ఏమంటారు? సహోదరుడా, అదేదో వర్డ్ ఉంటుంది అనుకుంటా. ఓకే, ఆయన మన సహోదరుడు అయిపోయాడు. హీ హ్యాస్ బికమ్ అవర్ ఓన్, హీ హ్యాస్ బికమ్ ఈక్వల్ టు అస్. అర్థమవుతుందా? బట్ విత్ గాడ్స్ పవర్, గాడ్స్ అండర్స్టాండింగ్.
ఆయన అంత తగ్గించుకొని మనతో పాటు ఇదిగో నేను మీ అన్నలాగా ఉంటాను, మీరు నాతో నడవండి అంటే మనం మాత్రం లేదు నువ్వు అన్నలాగా ఉండడం ఏంటి, దేవుడిలాగే ఉండాలి. నువ్వు ఇలా రావడం ఏంటి, ఇలా చేయడం ఏంటి, నేను ఒప్పుకోను. మేబీ ప్రే దిస్ ప్రేయర్ టుడే. ఈ ప్రార్థన మనం చేద్దాం. దేవా, నా స్టబర్నెస్ వల్ల, నా ప్రీకన్సీవ్డ్ నోషన్స్ వల్ల, లేకపోతే నాకున్న నిన్ను బట్టిన తప్పుడు ఆలోచనల వల్ల నిన్ను నేను కదలకుండా కట్టేశానేమో దేవా. మేబీ వీఆర్ టైయింగ్ జీసస్ టు సంథింగ్ విచ్ ఈస్ నాట్ అలౌయింగ్ హిమ్ టు మూవ్ ఫ్రీలీ. దేవుని మనము మన అవిశ్వాసపు ఆలోచనలు బట్టి కట్టిపడేస్తున్నామేమో మనము గమనించుకుందాం. చేద్దామా? హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ జనరేషన్ హ్యాస్ అడ్వాన్స్డ్ సో మచ్ దట్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు డాన్స్ టు దేర్ ట్యూన్. ఈ తరము ఏమైపోయిందంట, అరే నాకుంది, ఐఎమ్ ద క్రియేటర్ మ్యాన్, నేను మిమ్మల్ని చేశానంటే లేదు మేము నిన్ను చేస్తాం. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ టుడే, రైట్? అదే కదా జరుగుతుంది. దేవుడు అంటాడు, అరే నేను మిమ్మల్ని చేశాను రా, నా ప్రకారం మీరు నడవండి రా అంటే లేదు మేము నిన్ను చేస్తాం. కొండల మీద కూర్చోబెడతాం, అక్కడెక్కడో కూర్చోబెడతాం, ఇక్కడెక్కడో కూర్చోబెడతాం, లోయల్లో పెడతాం, నువ్వు అక్కడే ఉండు అని అనే జనరేషన్లో మనము ఉన్నాం. బట్ లెట్ us రైజ్ అప్ టు బీ ఎ జనరేషన్ వేర్ వీ విల్ అలౌ గాడ్ టు మూవ్ ఫ్రీలీ ఇన్ అవర్ లైఫ్. మనము ఒక జనరేషన్ ఏంటి, తరము, ఒక తరముగా ఉందాం. ఈ తరముగా ఉందాం. ఎలా ఉందామంటే ఏసయ్య ఫ్రీగా, లేకపోతే ఫ్రీడమ్తో మనలో మూవ్ అయ్యే వారంగా ఉందాం. హల్లెలూయా. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏసయ్య ఆ వీధిలో వెళ్తూ ఒకరిని రక్షించాలంటే, ఇదిగో ఈ ఇంట్లో నా బెడ్ ఉంది, ఈ ఇంట్లో నా బెడ్ ఉన్నాడు, వాడిని తీసుకొని నేను వెళ్తాను అనేలాగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుడు అక్కడ రాగానే వీడు బిజీగా ఉంటాడు, ఇప్పుడు నాతో రాడు, వీడికి ఒక సమయం ఉంది, లేకపోతే వీడికి ఒక పర్టికులర్ ఇది ఉంది, వీడు రాడలే, ఇంకొకటి తీసుకుందామని అనేలాగా మనము ఉండద్దు. మేబీ ఇట్ సౌండ్స్ ఫన్నీ, ఇది నవ్వులాగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా కఠినమైన విషయం కదా. దేవుడు నన్ను ఆయన చిత్త ప్రకారం నడిపించలేకపోతే ఇంకా నేనేం చేసి ఏం ఉపయోగం? వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్? ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఐఎమ్ యూజింగ్ హిమ్ యాజ్ అ సంథింగ్ లైక్ బాక్స్ కదా. ఆయన్ని నేను ఏదో ఒక టాయ్ లాగా పెట్టాను. దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఐడల్ కదా. దట్ ఈజ్ ఐడల్టరీ ఇన్ అవర్ లైఫ్. అది విగ్రహ ఆరాధన. ఏదో బయటికి వెళ్ళి విగ్రహాలను పూజిస్తే కాదు, కానీ దేవుణ్ణి నాకు తగ్గట్టుగా నువ్వు నడువు అని చెప్పడమే విగ్రహ ఆరాధన అవుతుంది. మనందరం లేచి నించుందాం. హల్లెలూయా. లెట్ us all reflect on this for just few minutes. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము గమనించుకుందాం. థ్యాంక్ యూ జీసస్, లార్డ్ ఆఫ్ ఫాదర్. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మనందరం నోరు తెచ్చి దేవుని చెప్దామా. యేసయ్యా, నేను నిన్ను కదలకుండా చేశానేమో ప్రభువా. దేవుడిని చాలాసార్లు మనం చేతులు కాళ్ళు కట్టేసి మన జీవితాల్లో పెట్టుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. మేబీ ఇప్పుడు కూడా అలానే ఉన్నామేమో. దయచేసి మనం అడుగుదాం, యేసయ్యా, ఐఎమ్ లెట్టింగ్ యూ ఫ్రీ లార్డ్. అంటే మనం ఆయన ఏదో కట్టేస్తామని కాదు, కానీ
నా చిత్తాన్ని ఆయన చేతిలో, మన చిత్తాన్ని ఆయన చేతిలో పెడదాం. గాడ్ లీడ్ మీ యాజ్ యూ వాంట్. నీ మార్గాలు ఎలా ఉన్నాయో ప్రభా ఆ విధంగా నన్ను నడిపించండి. నీవు ఏ విధంగా నన్ను నడవమంటున్నావు నేను నడుస్తాను ప్రభా. నీ కాడి క్రింద, నీ లీడ్ కింద నేను ఉంటాను ప్రభా అని మనం మాట చెప్దామా. యూ డోంట్ హ్యావ్ టు టెల్ టు ఎనీబడి. నేను చెప్తున్నానని చెప్పొద్దు దయచేసి. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్విక్టెడ్, ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ దట్ హార్ట్, ఎస్ ఐ వాంట్ టు వాక్ అకార్డింగ్ టు యువర్ వేస్, లార్డ్ ఫాదర్. ఐ వాంట్ టు డాన్స్ ఫర్ యువర్ మ్యూజిక్, లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, లార్డ్ ఆఫ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్, లార్డ్ ఆఫ్ ఫాదర్. నీ చిత్తమే జరుగుతుంది ప్రభా మా దేవ. నీ చిత్తమే జరగాలి ప్రభా. అదే మాకు మంచిది ప్రభా. మేము ఎన్నోసార్లు ప్రభా మా దేవ మా మార్గంలో పడిపోయాం తండ్రి. మేము ఎన్నోసార్లు ప్రభా మా దేవ మమ్మల్ని పడేసినందుకు వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ మెనీ టైమ్స్, లార్డ్ ఫాదర్. దేవా, నువ్వు అడ్డుబండగా మా జీవితంలో ఉన్నందుకు వందనాలు ప్రభా మా దేవ. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దిస్ ఇమేజ్ ఆఫ్ జీసస్, ఇఫ్ యూ డోంట్ అలౌ ఫ్రీలీ, దేవుడి వాక్యం సెలవిస్తుంది, దిస్ వర్డ్స్ కెనాట్ బి ట్రూ ఇన్ అవర్ ఓన్ లైఫ్. ఏంటి ఆ వర్డ్స్? షూర్లీ హీ టుక్ అవర్ పెయిన్. ఐజియా 53. అందరూ ప్రార్థనలో ఉండండి, తను చదువుతుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. అందరూ కళ్ళు మూసుకొని దేవా మనము చెప్దాం, యేసయ్యా నన్ను క్షమించండి ప్రభా. నేను నమ్మలేకపోయాను, విశ్వసించలేకపోయాను. నేను నిన్ను ఫ్రీగా మూవ్ అవ్వడానికి నేను అలో చేయలేకపోయాను, క్షమించండి. చదువు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఏంటంట? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఏం చేసామంట, ఆయన మన దోషాలని ఆయన భరించాడు, మన పాపాలను ఆయన భరించాడు. మన పాపపు లేకపోతే సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడినప్పుడు మనం ఏం చేసామంట, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ఇట్, దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ఇట్. మనం ఏమనుకున్నామంట, ఈయన దేవుడి చేత శపించబడినవాడు, దేవుని చేత మొత్తబడిన వాడుగా మనము అనుకున్నామంట. ఎన్నిసార్లు నా జీవితంలో జరగని విషయాలను బట్టి నా జీవితము నేను అనుకున్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా మీ జీవితం నడవలేదు అన్న దాన్ని బట్టి ఎన్నిసార్లు మనము దేవుణ్ణి విమర్శించాం, దేవుణ్ణి లిమిట్ చేసాం. దేవా చాలు, లెట్ మీ టేక్ హోల్డ్ ఆఫ్ మై లైఫ్ అన్నామా? మన జీవితాన్ని మనలో తీసుకున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నా బయట ఉంటే మీరు ఎండిపోతారు. ఆఖరికి మనుషులు దాన్ని గ్యాదర్ చేసి అగ్నిలో పడేస్తారు. అగ్నిలో కాల్చిన తర్వాత ఏమీ మిగలదు, ఏం మిగులుతుందో కూడా తెలియదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నిజంగా నా పాపాలని సిలువ మీద మోసాడు, మన రోగాలను ఆయన భరించాడు, మన శాపాన్ని ఆయన తీసివేశాడు. మనము ఆయనకి కలిగిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది. ఆయన కలిగిన దెబ్బల చేత స్వస్థత, దట్ ఈస్ ద విక్టరీ హియర్. అది విజయమై ఉన్నది, అది విజయమై ఉన్నది. ఇట్ ఈస్ నాట్ దట్ మన దృష్టిలో విజయము వేరేలాగా ఉండొచ్చేమో, కానీ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ గాడ్ హ్యాస్ టు సఫర్, లేకపోతే దేవుని సఫరింగ్ నాకు విడుదలనిచ్చింది అనే పిక్చర్ కనుక మనము యాక్సెప్ట్ చేయలేకపోతే యూ కెనాట్ రిసీవ్ ద హీలింగ్. ఐమ్ టెల్లింగ్ యూ కెనాట్ రిసీవ్ ద హీలింగ్. ఈ దినము నమ్ముదామా? ప్రభా నన్ను క్షమించండి, నా విశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించండి ప్రభా, నా అవిశ్వాసాన్ని బట్టి నన్ను క్షమించండి, నేను నమ్మిన ఆ స్టబ్బర్న్ కఠినమైన విషయాలను బట్టి నన్ను క్షమించండి. దేవా నన్ను మీ చేతులకు అప్పగించున్నాను ఈ సమయంలో. ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో, ఎవరైతే నిజంగా విల్లింగ్గా ఉన్నారో ప్రభా, నా జీవితాన్ని నీకు తగ్గట్టుగా నడిపించమని నేను కోరుకున్నాను. చెప్దాము, మీరందరూ చెప్పండి. టెల్ టు యువర్ గాడ్, మీరు దేవునితో మాట్లాడండి ఒక్క 2 నిమిషాలు. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.
దేవా, మరి ఎవరైతే ప్రభా మా దేవా నీకు ఈ సమయంలో చెప్తున్నారో ప్రభా మా దేవా, నీవు హృదయాలను ఎరిగిన దేవుడు, గాడ్ ఈస్ సేయింగ్ ఐ వాంట్ టు లీడ్ యూ. నేను నిన్ను నడిపించాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు డూ ఇట్ మై వే. నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ యూ. నాకు చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. నిన్ను నేను గొప్పగా చూడాలని ఆశపడుతున్నాను. విల్ యూ అలౌ మీ టు డూ? గాడ్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, వాట్ డూ యూ సే టుడే? ఆయనకి మనం చెప్దాం, ప్రభా నువ్వు నడిపించాలనుకున్న మార్గంలో నేను నడుస్తానని చెప్తారా? లేదా మీకు నచ్చిన మార్గంలో మీకు నచ్చిన విధంగా మీరు నడిస్తే మేబీ యూ విల్ బీ సేవ్డ్, బట్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడి ఉద్దేశాల్ని నెరవేర్చలేకపోవచ్చేమో. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. ప్రార్థన చేసుకుందాం. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా మా దేవా. అవును ప్రభా మా దేవా, ఎన్నోసార్లు ప్రభా నిన్ను మేము లిమిట్ చేసి ఉన్నాం ప్రభా మా దేవా. దేవా, ఏ మాట అయితే సెలవిస్తుందో నీ ప్రభా మా దేవా, మాలో ప్రభా మా దేవా పనిచేస్తున్న నీ మహిమను బట్టి ప్రభా మా దేవా నీ కార్యాలు జరుగుతాయని ప్రభా మా దేవా నీ వాక్యము సెలవిస్తుంది. ఈ దినమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయములో, ప్రతి ఒక్కరి శరీరంలో ప్రభా నీ గొప్ప మహిమ నిండి ఉండును గాక తండ్రి ప్రభా, నిండి ఉండును గాక తండ్రి ప్రభా. దేవా, ఎక్కడైతే ప్రభా మా దేవా స్టిఫ్నెస్ ఉందో తండ్రి, స్టిఫ్ నెక్డ్ పీపుల్ ప్రభా మా దేవా, దేవా మెడవంచని ప్రజలుగా మేము ఉంటున్నామో తండ్రి ప్రభా, తండ్రి అదన్నిటిని తీసివేసి తండ్రి ప్రభా ఆ మృదువైన స్వభావాన్ని మీరు దయచేయండి, ఆ హంబల్నెస్ని మీరు దయచేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా మా దేవ. సంగమా, ఇది లెట్ ఇట్ నాట్ బి జస్ట్ అన్ ఎమోషన్. ఇది ఒక మీ ఎమోషన్స్ని బట్టి లేకపోతే మీకున్న భావోద్వేగాలను బట్టి చెప్పేదిగా ఉండకుండా లెట్ us అండర్స్టాండ్ దిస్. దేవుడు కనుక నా జీవితంలో నిజంగా కదిలితే, దేవుడికి తగ్గట్టుగా నేను నడుస్తే, ఎప్పుడైతే అబ్రహాముకి ఏమీ కనబడట్లేదో అబ్రహాం అనుకున్నాడు ఎలియాజర్కే నేను మొత్తం ఇవ్వాల్సి వస్తుంది. మేబీ హీఈస్ ప్రిపేరింగ్ హిమ్ టు బీ హిజ్ ఎయిర్. ఆయన నెక్స్ట్ జనరేషన్గా ఎలియాజర్ని ప్రిపేర్ చేస్తున్నాడేమో. దేవుడు అన్నాడు, నో దట్ ఈస్ నాట్ ద వే. అది కాదు మార్గము. నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను. హల్లెలూయా. దేవుడి ప్రణాళికలు ఇట్ విల్ బి అన్యాచురల్. మన మానవ హృదయానికి, మానవ ఆలోచనకి అందనివిగా అవి ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ సంథింగ్, let it go in his presence, as we have already heard. అలబాస్టర్ జార్ని ఏ విధంగా అయితే ఆమె పగలగొట్టిందో, లార్డ్ దిస్ ఈజ్ సో ప్రెషియస్ టు మీ, ఐఎమ్ బ్రేకింగ్ ఇట్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నాట్ జస్ట్ pouring it, breaking it లార్డ్, సో దట్ ఐ వోంట్ టేక్ ఇట్ బ్యాక్. దేవుని సన్నిధిలో మన ప్రణాళికలు, మన ఆలోచనలు అవన్నిటినీ యేసుక్రీస్తు అనే బండ మీద మనం వేసి పగలకూడదాం. హల్లెలూయా చెప్దామా? యేసయ్యా, నేను మీకు వదిలేస్తున్నాను ప్రభా. ఐ లీవ్ ఇట్ టు యూ లార్డ్ ఫాదర్, ఐ లీవ్ ఇట్ టు యూ లార్డ్ ఫాదర్, ఐ లీవ్ ఇట్ టు యూ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నీవు రిలీజ్ చేసిన హృదయాలను బట్టి స్తోత్రాలు ప్రభా మా దేవ. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రీడమ్ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్. నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా మా దేవా. మరి ఒకసారి ప్రభా మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభా, ఇదిగో ప్రభా దీనిను ఏ మనిషి లేదు ప్రభా, ఆయనను నువ్వు వాడుకున్నావు. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. Submit each one of this church, Lord Father, into your presence. Even who are not here, లేని వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సంఘము
నిన్ను ప్రభా మదే ఫ్రీగా మూవ్ అవ్వడానికి తండ్రి అలో చేసే సంఘముగా ఉండును గాక తండ్రి. రిలీజ్ దట్ ఫ్రీడమ్ లార్డ్ ఫాదర్ అండర్ యువర్ యోక్ లార్డ్ ఫాదర్. నీ కాడి కింద ప్రభా, నీ కాడి కింద ఉండే సంఘముగా తండ్రి, నీ ట్యూన్కి డాన్స్ చేసే సంఘముగా తండ్రి ప్రభా, నీ మార్గాల్లో నడిచే సంఘముగా మహానేము హౌస్ ఆఫ్ ప్రేయర్ ఉండును గాక తండ్రి. ఇంకెవరైనా వింటున్నా ప్రభు, వారందరూ ప్రభా మా దేవా నీ మార్గాలు ప్రభా అర్థం చేసుకునేవారుగా ఉండడానికి సహాయం చేయమని తండ్రి. మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. కూర్చుందాం, అందరం కూర్చుందామండి. హల్లెలూయా. దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? జస్ట్ సే హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఐఎమ్ రియల్లీ సేయింగ్ దిస్ బికాస్ గాడ్ హ్యాస్ పర్సనల్గా నాతో చాలా మాట్లాడారు. అండ్ ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు యూ యాజ్ వెల్. దేవుడు మీతో కూడా మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. హల్లెలూయా. లెట్ ఇట్ బీ అ ఫౌండేషన్. దేవుని అర్థం చేసుకోవడంలో ఇదొక పునాదిగా మనము చేసుకుందాం. లెట్ అస్ బిల్డ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్. మనము ఏమి బిల్డ్ చేసినా దీని మీద మనము బిల్డ్ చేద్దాం, దీని మీద మనము కడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనము